చర్చలో మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ యాదవ్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. అలాగే మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు విజయానంద్ గారు. నమస్తే ఇద్దరు కూడా. ముందుగా శ్రీనివాస్ గారు, ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? నిన్న కుమ్మెరకు సంబంధించిన ఘటన, ఒక చిన్న పాప చనిపోయిన నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అక్కడికి వెళ్ళారు, బాధితులను పరామర్శించిన సందర్భం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరిని కూడా కలిసి వేసింది ఆ సంఘటన. ఈ సంఘటనకు బాధ్యులైన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలి, కోటి పరిహారం ఇవ్వాలని చెప్పేసి కోరిన సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. కుటుంబానికి అండగా నిలుస్తామని చెప్పేసి కూడా నిన్న కేటీఆర్ గారు భరోసా ఇచ్చిన సందర్భం. ఎట్లా చూడాలి ఓవరాల్గా ఈ సంఘటన జరిగిన తీరును? ముందుగా మీకు అదే మిత్రుడు విజయానంద్ గారికి, అదేవిధంగా టీ న్యూస్ ప్రేక్షకులకు శుభోదయం. చాలా బాధాకరమైన విషయం. ఎందుకు అంటే ఒక 2 నెలల పసిగుడ్డు, అంటే ఒక బిడ్డ ప్రాణం పోతే ఆ తల్లి కావచ్చు, ఆ కుటుంబం కావచ్చు, ఎంత వేదన ఉంటుంది, ఎంత అరణ్య రోదన ఉంటుందో మన అందరికీ తెలుసు. సో మనం కూడా తల్లిదండ్రులేము కాబట్టి మన బిడ్డలకు జ్వరం వచ్చిందంటేనే మనం ఎంత ఇబ్బంది పడతామో తెలుసు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము 6 గ్యారంటీలు, 7వ గ్యారంటీ ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఈరోజు హోంశాఖ మంత్రిగా కూడా ఆయనే ఉన్నాడు. ఇమ్మీడియట్లీ ఆయన రిజైన్ చేయాలి. ఎందుకు అంటున్నంటే ల్యాండ్ ఆర్డరు ఈరోజు ఇప్పటి వరకు ఎవరైతే ఆ సంబంధించిన ఆ ఒక కులానికి సంబంధించిన వర్గాలను ఈరోజు ఆయన కాపాడుకుంటూ ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేయకుండా, వారం రోజులు అవుతున్నా కూడా ఇంతవరకు కూడా అరెస్ట్ చేయకుండా పరిస్థితి కనిపిస్తుంది. అంటే నేను ఏమంటున్నా అంటే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది ఎందుకోసము? ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఒక రక్షణగా బతకాల్సింది కదా. కానీ ఈరోజు ఒక గుడిలో అది తెలంగాణలో ఒక ఉద్యమాలతో నిర్మాణమైన తెలంగాణ ప్రాంతం, చైతన్యమైన తెలంగాణ ప్రాంతం. ఒకప్పుడు ఆంధ్ర ప్రాంతంలో కారం చేడు, చుండూరు ఘటనలు మనకు కనిపిస్తాయి తప్ప తెలంగాణలో ఎక్కడ కూడా నీకు కుల ఘర్షణలు కనిపించాయి. ఎందుకు కనిపించాయి అంటే ఇక్కడ విప్లవ ఉద్యమాలతో పాటు ప్రజాస్వామిక ఉద్యమాలు, అదేవిధంగా కుల ఉద్యమాలు, చైతన్యమైన ప్రాంతం, బహుజన ఉద్యమాలకు కేంద్రం తెలంగాణ ప్రాంతం. అట్లాంటి ప్రాంతంలో మహబూబ్నగర్ జిల్లాలో ఈరోజు ఆ గుడిలోకి, మల్లన్న గుడిలోకి నువ్వు ఎంటర్ అవుతావా అనే విధంగా వాళ్ళని చాకలి రజక కులానికి సంబంధించిన వాళ్ళని కొట్టి, వాళ్ళ నానా ఇబ్బందులు పెట్టి ఆ పసిబిడ్డను ఆ తోపులాటలో, ఆ తొక్కులాటలో, ఆ తొక్కిన విషయంలో ఈరోజు ఆగమాగమయ్యే పరిస్థితి. నేనేమంటున్నా, ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు ఎందుకు స్పందించలేదు? ఏ మంత్రి ఎందుకు పోలేదు? ఏ మంత్రి ఎందుకు ఆ జిల్లాకు సంబంధించిన మంత్రి కూడా పోలేదు? ఆ జిల్లాకు సంబంధించిన ఒక బీసీ మంత్రి కూడా ఎందుకు పోలేదు? అదేవిధంగా హోంశాఖ ఎవరి దగ్గర ఉన్నది? రేవంత్ రెడ్డి దగ్గర ఉంది. రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నావు? నువ్వు గడ్డి విక్తున్నావా? నీ ఇంటెలిజెన్స్ పనిచేస్తలేదా? నీ ఎస్పీ లేడా? నీ డిఎస్పీ ఉన్నాడు? అప్పటి వరకు అన్ని ప్రజా సంఘాలు, చివరికి నిన్న కేటీఆర్ గారు కూడా పోయిన తర్వాత కూడా అక్కడ స్పందించే పాపన లేదు. అంటే ప్రభుత్వము దాన్ని ఏదో అసలు మేము అటు చూడొద్దు, చూస్తే దాన్ని కన్సర్న్ అయినట్టు అవుతుంది అనే ఒక పొలిటికల్ స్ట్రాటజీతో చూస్తుంది. అది కాదు కదా. ఇది బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. ఈ రాష్ట్రంలో మనం రోడ్డు మీదకి ఎక్కినప్పుడు ఎవరి బాధ్యత? ఈ ముఖ్యమంత్రి బాధ్యత, హోంమంత్రి బాధ్యత. కానీ ఈరోజు ఏముంది పరిస్థితి అంటే, నీకు పట్టపగలు దాడులు జరిగినా, ఒకవైపు విద్యార్థులపైన లాఠీ జరిగినా, ఒకవైపు దళితులపైన లాఠీల చార్జ్ జరిగినా, దళితులపైన హత్య జరిగినా, నీకు మొన్న చూసుకుంటే కోదాడ ప్రాంతంలో జరిగిన, దేనికి కూడా ఎక్కడ కూడా హోంమంత్రి అసలు పట్టించుకునే పాపన లేదు. కనీసం కన్సర్న్ అయి దాని మీద ఒక రివ్యూ కూడా వేయడు. అంటే ఎందుకు అంటే ఆయనకు అవసరం లేదు. ఆయనకు కావాల్సిందేంది? ఈరోజు మూసీని ఎట్లా మనం ల్యాండ్ గుంజుకోవాలి, ఇంకొక ఖమ్మంలో ఎట్లా ల్యాండ్ గుంజుకోవాలి, అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీ భూములు ఎట్లా గుంజుకోవాలి. ఆయన రియల్ ఎస్టేట్ ఆలోచనలో ఉన్నాడు తప్ప 1000 కోట్లు ఆయన పార్టీకి పంపాలని ఆలోచన ఉన్నాడు తప్ప ఈరోజు ఒక బిడ్డ, బహుజన బిడ్డ చనిపోతే కనీసం నువ్వు మాట్లాడింది నీ సొంత జిల్లా, నీ సొంత మౌగుల. నేను పాలమూరు బిడ్డను, నేను పాలమూరు నల్లమల్ల బిడ్డ, పులిబిడ్డ అన్నావు కదా. మరి నల్లమల్ల పులిబిడ్డ ప్రాంతంలోనే ఒక బిడ్డ చనిపోయింది. ఆ బిడ్డ కోసం నువ్వు పోవా? నువ్వు రావా? మాట్లాడవా? నీ ప్రభుత్వంగా నీ బాధ్యత లేదా? ఏం చేస్తున్నావు? ఆర్డీఓ, ఎంఆర్ఓ నిన్న వచ్చిండ్రు. కేటీఆర్ పోయిన తర్వాత ఆర్డీఓ, ఎంఆర్ఓ వచ్చిన గవర్నమెంట్ స్పందించింది. అప్పటిదాకా కూడా ఆ సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఒక వర్గం, అంటే అక్కడ ఒకే సామాజిక వర్గం సంబంధించిన ఎమ్మెల్యే, ఒకే సామాజిక వర్గం సంబంధించిన హోంమంత్రి, ఒకే సామాజిక వర్గం సంబంధించిన ముఖ్యమంత్రి. కాబట్టి దాడి చేసిన వాళ్ళు కూడా ఆ వర్గం సంబంధించిన వాళ్ళే. కాబట్టి వాళ్ళని ఇప్పటి వరకు వాళ్ళ ప్రభుత్వమే కాపాడుతుంది. ప్రభుత్వం ఇప్పటివరకు రిమాండ్ చేయలేదు, అరెస్ట్ చేయలేదు. ఎక్కడ ఉంది చట్టం అంటున్నా?
ఏం చేస్తుంది ప్రభుత్వం అంటున్నా నేను. కాబట్టి స్పష్టంగా ఈరోజు ఈ తెలంగాణ సమాజంలో ఈ 10 ఏళ్లలో మనం ఎక్కడన్నా ఇట్లాంటి ఘటన జరిగిందా? ఎంత బాధ అంటే సీతారామ, మీరు చూసిన 30 ఏళ్ళు మీరు జర్నలిజంలో ఉన్నారు, చాలా బాధాకరమైన విషయం. అట్లాంటి విషయంలో కూడా ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి స్పందించలేదు. ఎందుకు స్పందించలేదు అంటే నీ వర్గం ప్రజలు ఉన్నారనా, లేకపోతే నీకు బాధ్యత లేదా? నువ్వు అందరికీ ముఖ్యమంత్రి నాయనా. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడికి నువ్వు ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడికి నువ్వు హోంమంత్రి. నీ బాధ్యత మా హక్కులను, మా రక్షణను కాపాడాల్సింది నీ బాధ్యత. నువ్వు ఒక వెనుక 4 కార్లు, ముంగట 4 కార్లు కుయ్యమని పోవడం కాదు, నీ సెక్యూరిటీ కాదు, మమ్మలను కూడా భద్రతగా బాధ్యతగా కాపాడాల్సిన బాధ్యత నీది ఉంది. కానీ ఈరోజు ఆ పరిస్థితి కనిపిస్తలేదు. అంటే అర్థమైందంటే నీకు రియల్ ఎస్టేట్ దందా, నీకు 1000 కోట్ల రూపాయల దందా, నువ్వు పేదోళ్ళను ఆగం చేసిన దందా తప్ప నీకు వేరే ఆలోచన, ప్రభుత్వాన్ని ప్రజలను రక్షించాలనే ఆలోచన లేదని అర్థమవుతుంది కదా. ఏడో గ్యారంటీ ప్రజాస్వామ్యం అన్నావు కదా, భద్రత అన్నావు కదా, రక్షణ అన్నావు కదా, హక్కుల అరే దాడి చేస్తుండ్రు బిడ్డ, నన్ను చంపుతున్నారంటే నువ్వు కాపాడతలేవు. ఇక ప్రజాస్వామ్య హక్కులు ఎక్కడి? నీ ఒకవైపేమో రాహుల్ గాంధీ సేవ్ డెమోక్రసీ అని రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు. ఎక్కడ ఉంది సేవ్ డెమోక్రసీ? ఏం చెప్తాడు రాహుల్ గాంధీ? రమ్మను రాహుల్ గాంధీని కమ్మెరకు వచ్చి మాట్లాడమను, ఆ బిడ్డ వైపున మాట్లాడమను, తెలుస్తుంది. సో ఎందుకు మాట్లాడతలేడు రాహుల్ గాంధీ, ఎందుకు మాట్లాడతలేడు రేవంత్ రెడ్డి అంటే ఇది పూర్తిగా ఈ ప్రభుత్వము బాధ్యత వహించాలి. నేను చెప్తున్నా, ఒకవేళ కన్సర్న్ ఉంటే నువ్వు హోంమంత్రికి రాజీనామా చేయి. ఎందుకు రివ్యూలే? ఇంతవరకు చీఫ్ సెక్రటరీ పోయిందా? ఎస్పీ పోయిందా? కనీసం ఎస్పీ పోయిందా? ఎస్పీ ఏం చేస్తాడు? గడ్డి బిక్తుండా? జిల్లాల చిన్న జిల్లాలు కదా, పరిపాలన కేసీఆర్ గారు ఎందుకు అంత అందుబాటులో ఉండాలన్న పరిపాలన ఎందుకు పోలే? ఎంఆర్ఓ ఎందుకు పోలే? ఆర్డీఓ ఎందుకు పోలే? ఎస్పీ ఎందుకు పోలేదు? ఎందుకు కన్సర్న్ కాలేదు? అంటే దీని వెనకాల స్పష్టంగా ఎమ్మెల్యే ఉన్నాడు. ఎమ్మెల్యే సంబంధించిన సామాజిక వర్గాన్ని కాపాడుకోవాలనే ఒక కుట్రతోనే ఇది మొత్తం ఎపిసోడ్ జరిగిందని తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటుంది. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఇప్పటికైనా రివ్యూ చేయి, ఎవరో బాధితులను వాళ్ళ శిక్షించు, లేదా నువ్వు రిజైన్ చేయి. నువ్వు రిజైన్ చేయి. హోంమంత్రి నీ దగ్గర ఉంది 2.5 ఏళ్ళు. ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు అంటున్నా నేను. అంటే నీకు బాధ్యత లేదా? కనీసం కన్సర్న్ లేదా? సో ఇది అంత దుర్మార్గంగా కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలిస్తుందని తెలంగాణ సమాజం చూస్తున్నది. తగిన సమయంలో కాంగ్రెస్ పార్టీ బుద్ధి చెప్పకుండా ఊరుకోదు. ఇప్పటికైనా వాళ్ళకి న్యాయం జరగాలని నిన్న కేటీఆర్ గారు డిమాండ్ చేశారు. ఆ డిమాండ్లను నెరవేర్చాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి. మనం చూస్తూ ఉన్నాం, చాలా కీలకమైన అంశం. ప్రతి ఒక్కరి గుండెను కూడా కలిచివేసిన ఈ సంఘటన అత్యంత దుర్మార్గమైన చర్య అని చెప్పేసి శ్రీనివాస్ గారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం. ఈ నేపథ్యంలోనే తప్పకుండా దీనికి బాధ్యత వహించి నిందితులపై కఠిన చర్య తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి పైన ఉందని కూడా శ్రీనివాస్ గారు డిమాండ్ చేస్తున్న అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. విజయానంద్ గారు, మనం చూస్తున్నాం గత 10-12 ఏళ్ల కాలంలో తెలంగాణలో ఎప్పుడు కూడా జరగని సంఘటన, అందరినీ కూడా తీవ్రంగా కలిచివేసిన సంఘటన కుమ్మెరలో జరిగిన ఈ కీలకమైన సంఘటన. కేటీఆర్ గారు అక్కడ బాధితులను పరామర్శించిన సందర్భంలో కూడా తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. ఆ పసిగుడ్డు ఏమడిగింది? మిమ్మల్ని పదవులు అడిగిందా? మల్లన్న దర్శనానికి తల్లితో కలిసి వస్తే ఇట్లా బలి తీసుకుంటారా అని చెప్పి సూటిగా ప్రశ్నించిన సందర్భం. ఎట్లా చూడాలి ఈ సంఘటన, మీరు ఎట్లా చూస్తున్నారు? గుడ్ మార్నింగ్ అందరికీ. చాలా దురదృష్టకరము. మా తెలంగాణ లాంటి ఒక పురోగమిస్తున్న, ఒక చైతన్యవంతమైన ప్రాంతంలో ఇట్లాంటి దుర్మార్గాలు మళ్ళీ, ఇది ఒక మధ్యయుగాల నాటి ఒక ప్రవర్తన మానవ సమాజంలో, ఇప్పుడు ఆధునిక మానవ సమాజంలో కనబడడం అనేది చాలా విచారించదగ్గ విషయం. ఈ సమాజంలో మనలాంటి వాళ్ళము ఉండడమే మనకు సిగ్గుచేటు వాస్తవంగా. ఎందుకంటే ఈ సంఘటనను మనం ఎట్లా చూడాలంటే, ఒక అహంకారం, అంటే అధికారంలో ఉన్న వాళ్ళు మాకు అండగా ఉన్నారనే అహంకారం నుంచి ఈ ప్రవర్తన వస్తుంది నా విశ్లేషణ ప్రకారము. ఏంటంటే ఇవాళ మాకు సంబంధించిన వాళ్ళు అక్కడ అధికారంలో ఉన్నారు, వాళ్ళు మాకు ఏ చేసినా అండదండ ఇస్తారనే అహంకారం నుంచి వచ్చే ప్రవర్తన. ఇప్పుడు ఆ తండ్రిని కొట్టడం కానీ, కొడుతుంటే అడ్డుకోవడానికి పోయిన తల్లిని, ఆ బిడ్డను కాలితో తన్ని చంపడం అనేది ఇప్పుడు మనకు సినిమాలలో కూడా సీను పెట్టడానికి కొద్దిగా బాగా సెంటిమెంట్ అవుతుంది అని ఆలోచించేలాగా ఉన్నది. అది చెప్తుంటే చాలా భయానకంగా, అమానవీయంగా. అంటే మనము వెనుకట అంటే ఇంతకాలం ఒక మాట వాడుతూ వచ్చిర్రు, దొరల పాలన. అసలు దొరల పాలన అనే నమూనా ఇప్పుడు స్టార్ట్ అయింది తెలంగాణలో.
ఇది దొరల పాలన అంటే ఇది అంటే ఒక కులం పరిపాలించే పాలన కాదు. దొరల పాలన అంటే అంటే బలహీనులను, బలం లేని వాళ్ళను, అభాగ్యులను, వాళ్ళని వీళ్ళ బలమున్న వాళ్ళు, అధికారం అండ ఉన్న వాళ్ళు దాష్టీకాలు చేసి హింసించి చంపడం, కొట్టడము, అత్యాచారాలు చేయడం, దోచుకోవడం లాంటివి జరిగినప్పుడు అది దొరల పాలన. ఇవాళ ఈ లక్షణాలు మొత్తం ఇవాళ మన సమాజంలో ఇవాళ తెలంగాణలో అమలవుతున్నాయి. అది కారణంగా చూడాలి. ఇవాళ అధికారము అది ఎందుకు మనం చూడాలంటున్నాం అంటే, మీరు ఆ సంఘటన జరిగిన తర్వాత జరుగుతున్న పరిణామాలను చూస్తే సరే అండి, ఇప్పుడు ఒక వ్యక్తి ఒక పాపను తన్ని చంపినాడు అనుకోండి, ఆ సంఘటన నిజంగానే అధికార దురహంకారంతో అండదండతో జరగలేదు, వాళ్ళు అట్లా ప్రవర్తించలేదు అనుకుంటే దానిలో ఏముంది? సింపుల్ గా దుర్మార్గుని తీసుకోవచ్చే, ఆయన మీద హత్యా నేరము, హత్యా ప్రయత్నం లాంటివి. ఆ తండ్రి మీద హత్యా ప్రయత్నం జరిగింది, ఆ బిడ్డను చంపిండ్రు. ఒక హత్య జరిగింది, ఒక హత్యా ప్రయత్నం జరిగింది. ఆ రెండు నేరాలు మోపి అరెస్ట్ చేసి లోపల పంపడానికి ఏం ప్రాబ్లము ఈ ప్రభుత్వానికి? సమస్య ఏంటిది? అది అంటే ఏంటిది? ఇప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడు అక్కడికి వెళ్ళి ఆ సంఘటన మీద మాట్లాడాల్సిన పరిస్థితి అంత దాకా రావాలనా? అక్కడ చచ్చిపోయిన మనిషి కనబడుతున్నారు కదా లిటరల్ గా, దానికి ఇంకా సాక్ష్యం ఎవరు చెప్పాలి? ఆ చావుకైతే ఒకరు కారణం ఉన్నారు కదా. సరే, నిజంగానే అక్కడ చంపలేదని రేపు విచారణలో తేలితే ఆ విచారణలో ఆయనను నిర్దోషి అయితే విడిచిపెడతారు కావచ్చు, కానీ నువ్వు కేసే నమోదు చేయడానికి సిద్ధంగా లేవు ఎందుకు? సో ఇక్కడ మీకు ఒక నిజాం కాలంలో కానీ, లేకుంటే ఈ దొరల పరిపాలించిన తెలంగాణ నాటి భూస్వామ్య కాలపు పరిపాలన కంటే మించి పరిస్థితులు కనబడుతున్నాయి ఇవాళ. ఇక్కడ కింద అనుచర వర్గం ఇట్లా ప్రవర్తిస్తుంటే ఇవాళ ప్రభుత్వమే అంత దుర్మార్గంగా, అంత దాష్టికంగా పేదల మీద ప్రవర్తిస్తున్నట్టుగా మనకు మొత్తం కనబడుతున్నది. చూడండి, ఇవాళ ప్రజాస్వామ్యం అని ప్రకటించుకొని వచ్చి మొత్తం కూడా నియంతృత్వపు పరిపాలనని ఇవాళ తెలంగాణలో అమలు చేస్తున్నటువంటి పాలన కనబడుతుంది. ఇందులో రాజ్యమే, ప్రభుత్వమే, పరిపాలించే వ్యక్తులే అట్లాంటి యొక్క ధోరణులను కొనసాగిస్తుంటే, ప్రజలు ఆహాకారాలు చేస్తూ ఇది అన్యాయం అని మొత్తుకుంటుంటే, మాకు కష్టమున్నదంటుంటే నిర్దాక్షిణ్యంగా అణిచి పారేసి అరెస్టులు చేసి పోలీసును తన అధికారాన్ని అండగా పెట్టుకొని ఎక్కడికక్కడ దాష్టీకాలను ప్రదర్శిస్తున్నటువంటి పాలన ఉన్నప్పుడు, వాళ్ళ కింద ఉన్నటువంటి అనుచరులకి ఇవాళ వాళ్ళ లోపల ఉన్న మనసులో ఎప్పటి నుంచో దాగి ఉన్నటువంటి ఆ దాష్టికం, ఆ గుణాలు ఉంటాయి కదా, ఆ అహంకారం ఉంటుంది కదా, అంతా బయట ప్రవర్తించరా వాళ్ళు? వాళ్ళకి ఇప్పుడే వచ్చింది. ఇది ఎంతో కాలంగా ప్రతి మనిషిలో ఒక ఆధిపత్య ధోరణి అనేది ఉంటది సార్. అది ఎప్పుడు బయట పడుతుంది? అది వాళ్ళకు ఒక అవకాశం వచ్చినప్పుడు, వాళ్ళకు ఒక అధికారం వచ్చినప్పుడు దాన్ని చూపించుకోవాలని చూస్తారు. సో ఆ క్రమంలోంచి ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధినేత అట్లనే ప్రవర్తిస్తున్నాడు. అందుకు అనుగుణంగా ఉన్నటువంటి కింద వాళ్ళకు అనుచరులు కూడా ఇవాళ అదే ప్రవర్తన చేస్తున్నారు. ఇవాళ అక్కడ జరిగినటువంటి మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన సంఘటన ఒక దారుణమైనటువంటి సామాజిక దుర్మార్గం అయితే, ఈ రాజకీయ దుర్మార్గం ఇవాళ హైదరాబాద్ చుట్టూ జరుగుతున్నది. ఇవాళ ఖమ్మంలో జరిగినటువంటి ఒక చాలా దయనీయమైనటువంటి సంఘటన కూడా ఇవాళ మనము చూడాలి. అది ఒక అనేక హత్యలతో సమానము, అనేక అత్యాచారాలతో సమానమైన సంఘటన ఇవాళ ఖమ్మంలో జరుగుతున్నది. ఇవాళ రాష్ట్రం అంతా ఒక ఘోర కలి సృష్టించబడుతున్నది. ప్రజలు ఇవాళ మొత్తము వాళ్ళ జీవితాలను అరచేతిలో పెట్టుకొని ఆహాకారాలు చేసేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఈ రాష్ట్రంలో? ఇంత దాష్టీకము, ఇంత దౌర్జన్యం చేయడం లాంటివి ఎక్కడికక్కడ ఎన్నికైన ప్రజాప్రతినిధులకు ఓటు వేసుకొని తమ అభిప్రాయం చెప్పుకునే హక్కు కాలరాయబడ్డది ఇప్పుడు ఈ రాష్ట్రంలో. ఇక్కడ ఈ ప్రజాస్వామ్యం ఎక్కడ మిగిలింది? లేకపోతే కనీసం ఇప్పుడు మనకి ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ రాజ్యమే తెచ్చిరు. ఆమెది ఏమన్నా మిగతా ప్రజాస్వామిక పరిపాలన కాలం ఉంటే ఆ కాలంలో ఒక్క ఆనవాళ్ళు కూడా ఇప్పుడు వీళ్ళు ప్రవర్తిస్తలేరు. కేవలం ఇందిరమ్మ తీసుకొచ్చిన ఎమర్జెన్సీ కాలపు నాటి ఆ ఒక్క మోడల్ని తీసుకొని వాళ్ళ ఈ ప్రభుత్వం, ఈ పాలకులు ప్రవర్తిస్తున్నట్టుగా మనకు కనబడుతున్నది. ప్రజల్ని ఇల్లు గులగొట్టి, గూడు చెదరగొట్టి, కనీసము చంపితే
హత్యా నేరం మోపండి అని పోలీస్ స్టేషన్లో అప్లికేషన్ పెట్టుకుంటే వినే నాథుడు లేని ఒక పరిపాలన, ఈ పరిపాలన ఎవరి కోసము, ఏంది, ఎట్లా అనేది ఆలోచన చేయాలి కదా. తర్వాత అధికారులు కూడా సరే, ఇప్పుడు ఈ రాజ్యం ఒత్తిడి, ప్రభుత్వం ఒత్తిడి ఉంటది కానీ చాలా అమానవీయంగా, మరి వీళ్ళు ఎట్లా ఉన్నారో ఏమో కానీ చాలా అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళకు కూడా కనీసం చాటుకోయన్న ఏడవాలే, అరే గింత అన్యాయంగా గిట్లా జరుగుతున్నది అని చెప్పి. నిన్న ఖమ్మంలో ఒక ఇద్దరు మహిళా హోంగార్డులు ఆ తల్లి రోధిస్తూ నేను ఒక్క 10 నిమిషాలు నా ఇల్లు చూసుకుంటా అంటే చూసుకొని ఇచ్చిర్రు. గా మానవత్వం కావాలి. ఆ బిడ్డ చచ్చిపోయిన బిడ్డ నా తల్లి పోస్ట్ మార్టం తర్వాత పట్టుకొని ఉంటే అక్కడ ఏ పోలీస్ ఆఫీసర్ ఉన్నా ఏడవాలే కదా. ఇప్పుడు రాక్షసత్వం ప్రవర్తిస్తున్న ఈ ప్రభుత్వ పాలకులు ఉన్నా గానీ అధికారులు మనుషులుగా ఉండాలి కదా. ఈ పాపం మేము చేయలేమని ఒక్క మాట అనద్దా? కేసు రాసి ట్రాన్స్ఫర్ పెట్టురి, నేను వెళ్ళిపోతా అనద్దా అధికారులు? నా ట్రాన్స్ఫర్ పెట్టురి సార్, నన్ను సస్పెండ్ చేయరి, నేను తర్వాత కోర్టులో కొట్లాడుకుంటా కానీ ఈ పాపానికి నేను ఒడిగొట్టా, చంపినోనికి నేను వత్తాసు వలకను అని చెప్పేటువంటి మానవత్వం ఉన్న మనుషులుగా మిగులకపోతే ఎట్లా అండి? ఇప్పుడు ఎవ్వరో చనిపోయి అక్కడ ఎక్కడనో ఏడుస్తుంటే మనకి ఇక్కడ దుఃఖం వచ్చే సమాజము, ఎక్కడనో పేద ప్రజల మీద అణచివేత జరుగుతుంటే నేను ప్రాణాలు అర్పిస్తా, వాళ్ళ కోసం పోరాడతా అని పోయిన సమాజంలో ఇంత దాష్టికం, ఇంత దుర్మార్గం జరుగుతున్న నేల మీద అసలు ఏంటిదండి? నాకు అర్థం కాదు. కాంగ్రెస్ లో కూడా కొంతమంది మనుషులు ఉండాలి కదా. ఇప్పుడు పార్టీలు రాజకీయాల కోసమే పుట్టినామా అండి? మనం మనుషులుగా పుట్టి తర్వాత రాజకీయాలు చేసినాము. ఈ అధికారం ఎంతకాలం ఉంటది, ఎప్పుడు వచ్చినాము, ఏంటిది? ఈ మనుషుల మీద ఇట్లాంటి దుర్మార్గాలు జరగడం అనేది ఇది తెలంగాణ, మహబూబ్ నగర్ కాదు, అసలు ఏ దేశానికి ఎక్కడ కూడా ఇది అనుసరించాల్సింది కాదు, దీన్ని ఒప్పుకోవాల్సింది కాదు. చాలా తీవ్రమైనటువంటి ప్రతిస్పందనలు సమాజం నుంచి రాకపోతే ఇదే దుర్మార్గం, ఇదే దాష్టికం ఇంకింత ఎక్కువగా కొనసాగుతుంది. వాళ్ళ హైదరాబాద్ లో హైడ్రా మీద జరిగినాడు సమాజం అంతా స్పందించి ఉండకపోతే, స్పందించి బాగా పెద్ద మొత్తంలో ఈ ప్రభుత్వం మీద నిరసన తెలిపుంటే ఇలా ఖమ్మంలో పేదల ఇండ్లు కూలేవి కావు. ఈ దాష్టికాలు కొనసాగుతున్నది, దీనికి ప్రభుత్వం అండాదండా ఉండదనేది స్పష్టంగా కనబడుతున్నది. ఇది బాధాకరమైన విషయము. ఇట్లాంటి దుర్మార్గులకు ప్రభుత్వం అండనీయడం అని మనం చాలా తీవ్రంగా ఖండించాల్సినటువంటి అంశం. ఎస్ మనం చూస్తా ఉన్నాం. ఇలాంటి దాష్టికాలను సమాజం యావత్తు కూడా ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంది, వీటిపై స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పేసి విజయ్ గారు స్పష్టంగా కోరుతున్న సందర్భం కనిపిస్తుంది. లేకపోతే తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇలాంటి బాధాకరమైన సంఘటనలు చోటు చేసుకునే పెను ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి తెలంగాణ సమాజం తప్పకుండా చైతన్యవంతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందనే అంశాన్ని ప్రస్తావిస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. శ్రీనివాస్ గారు, మరో కీలకమైన అంశం కూడా కనిపిస్తోంది. హైదరాబాద్కి గతంలో పరిమితమైన బుల్డోజర్లు ఇప్పుడు హైదరాబాద్ సరిహద్దులను దాటి జిల్లాలకు కూడా చేరుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇందులో భాగంగా ఖమ్మంలో జరిగిన కూల్చివేతల పరంపర అనేది కూడా ప్రతి ఒక్కరిని, వందల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. 2 రోజుల నుంచి వారంతా కూడా నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. రోడ్డుపై మహిళల ఆర్ధనాదాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎట్లా చూడాలి ఖమ్మంలో జరిగిన ఈ సంఘటనను? మనం ఏంటంటే ఈరోజు తెలంగాణ తెచ్చుకున్న తర్వాత తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు దశాబ్దాల నుండి హైదరాబాదుకు పొట్ట చేత పట్టుకొని తన కుటుంబాన్ని రక్షించుకోవాలని పారా పలుగు పట్టుకొని ఈడ పని చేసుకున్న ఎవరైతే బస్తీలలో 50 గజాలు 20 గజాలు వేసుకున్నారో ఆ రోజు కేసీఆర్ గారు వాళ్ళు ఎన్నో దశాబ్దాల నుంచి ఉంటుండ్రు అని 59 పట్టాలు ఇచ్చిండు. అంటే చూడండి, తెలంగాణ కోసం రక్షించుకునేవాడు, తెలంగాణ ప్రజలను తన బిడ్డలాగా అనుకునేవాడు, తెలంగాణ కుటుంబం అనుకునేవాడు, తన ప్రాణాన్ని త్యాగం చేసి తెలంగాణ తెచ్చిన ఒక నాయకుడు ఈరోజు రాగానే హైదరాబాదులో కొన్ని వేల బస్తీలలో ఉన్న ప్రజలకు 20 గజాలు 30 గజాలు బోజాగుట్ట నుండి ఉంటుంది. నేను బస్తీల మీద పనిచేస్తున్నా, ఇక్కడే ఉంటుంది, ఏదో అత్తాపూర్ దగ్గర 20-30 గజాలు ఇల్లు కట్టుకున్న మహబూబ్నగర్ నుంచి, కొడంగల్ నుంచి, ఇతర జిల్లాల నుంచి వచ్చిన బతుకుతున్న పేద ప్రజలకు వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చిండు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఈరోజు ఆ పేద గుడిసెలను కూలగొడుతుంది. ఈరోజు వాళ్ళు ఏమడిగినరు? 100 ఎకరాలు అడిగినరా? సెజ్జులు అడిగినరా? లేకపోతే 4th సిటీలో 4000 ఎకరాలలో 1000 ఎకరాలు ఇయ్యని అడిగినరా? 50 గజాల జాగల నేను ఇల్లు కట్టుకున్నా అని అన్నాడు. అది ఎవరి భూమి? నీది కాదు కదా, ప్రభుత్వానిది. అది ఎవరి భూమి? ప్రభుత్వం అంటే ఎవరు? ప్రజలు. ప్రజలే ప్రభుత్వం, ప్రభుత్వమే ప్రజలు కదా. సో కాబట్టి నువ్వు 15 సంవత్సరాల
20 సంవత్సరాల నుంచి ఆడ గుడిసె వేసుకొని తన కుటుంబం కష్టపడుతూ ఇటుక మీద ఇటుక పెట్టి ఒక ఇల్లు కట్టుకుంటే ఈరోజు రాత్రి పోయి నువ్వు దాడి చేస్తే దాన్ని ఏమనాలి? ఎక్కడ నువ్వు బుల్డోజర్లు మీరు అన్నారు కదా సీతారామరాజు గారు, బుల్డోజర్ హైదరాబాద్ కాదు తెలంగాణ చుట్టూ బుల్డోజర్లు పెట్టుకొని కూర్చున్నాడు. ఎందుకోసం? రియల్ ఎస్టేటు దందా కోసం. ఈరోజు రియల్ ఎస్టేట్ ముఖ్య నాయకుడు ఎవరైతే ఉన్నారో రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రి అదే దందా చేస్తే తన మంత్రివర్గం కూడా ఈరోజు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఓ రియల్ ఎస్టేట్ దంతా ఏజెంటు, ఓ బ్రోకరు, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు ఆయన ఒక బ్రోకరు. సో నేనేమంటున్నా, మొత్తం వీళ్ళు ఈరోజు పేదలను రోడ్డు మీద పడేసిండ్రు. ఈరోజు ఏంది రాత్రికి రాత్రే ఏందండి ఇది? తన నాయకురాలు ఒక ఆమె ఇందిరాగాంధీ గరీబ్ అటావంటే వీళ్ళు గరీబు వాళ్ళకి అటవంటున్నారు కదా. ఏ వర్గాల మీద మీరు రక్షిస్తా అని చెప్పిండ్రు? అభయాస్తం అన్నారు కదా, మీరు ఇందిరమ్మ ఇల్లు అన్నారు కదా. ఏవి ఇందిరమ్మ ఇల్లు? ఏం చేసిండు ఆ పేదవాడు? ఖమ్మంలో ఉండి కూలి పని చేసుకుని ఆ పేదవాడు ఏం అడిగిండు నిన్ను? నీ బంగ్లా అడగలేదు కదా, నీ మంత్రి పదవి అడగలేదు కదా, నీ రాజకీయమైన పదవి అడగలేదు కదా. తను 2 దశాబ్దాల నుంచి ఓ గుడిసె కట్టుకుంటే ఆ గుడిసెను నువ్వు ఎట్లా కూలుస్తావు? అది నా జీవించే హక్కు కదా, రాజ్యాంగంలో నా హక్కు కదా, నా ఇల్లు నా హక్కు కదా, నీ దేశ పౌరుణ్ణి కదా, నీకు ఓటేసిన కదా. స్పష్టంగా ఒక ముస్లిం సోదరుడు చెప్తుండు, నీకు ఓటేసిన నేను, నువ్వు సెక్యులర్ అని నీకు ఓటేసిన నేను ఈరోజు నా చెప్పుతోనే నేను అనుకుంటున్నా నా గుడిసెను కూల్చేసినావు అంటున్నాడు. ఎంత బాధ, ఎంత వర్ణాతీతం. మనము ఇల్లు కాల్ చేయమని ఒక నెల ముందు చెప్తేనే బాధపడతాం, అయ్యో ఇక్కడి నుంచి ఎట్లా పోవాలి రాత్రి అని. ఆ చుట్టుపక్కల సంబంధించిన మిత్రులు, కుటుంబీకులు, స్నేహితులు ఉంటారు. కానీ నువ్వు రాత్రి వచ్చే బుల్డోర్లతోని ఒక అవ్వ అంటుంది నా ఇల్లు చూసుకొని పోతా, ఒక అవ్వ అంటుంది మా ఇల్లు చూసుకొని పోతా బిడ్డ నేను అని. సో ఎంత దుర్మార్గం అంటే ఈరోజు ముఖ్యమంత్రి స్పష్టంగా భూ కేంద్రంగానే పరిపాలన చేస్తాడు. ఆయనకు భూమి కావాలి, ఎక్కడ భూమి కనిపిస్తే అక్కడికి వచ్చేస్తాడు. ఈరోజు దశాబ్దాల నుంచి ఉన్న సెంట్రల్ సిటీ భూమి కనిపించింది, అక్కడ ఎదురు తిరిగినరు విద్యార్థులు. అదేవిధంగా నువ్వు లగాచర్లా పోయినావు, నీ సొంత నీ నియోజకవర్గంలో నిన్ను ముఖ్యమంత్రి చేసిన కాన్స్టిట్యున్సీలో నీ లంబాడు తల్లులు వాళ్ళ భూమి మీదకి పోతే వాళ్ళు లడాయించి కొట్లాడినరు. నువ్వు లగాచర్లా పోయినావు, నువ్వు అట్లనే రామన్నపేట పోయినావు, ఈరోజు ఖమ్మం పోతున్నావు. ఎందుకు పోతున్నావు? భూమి కోసం పోతున్నావు. నీకు భూమి కావాలి, ఆ భూమిలో రియల్ ఎస్టేట్ చేయాలి. నీ మంత్రివర్గం మొత్తం రియల్ ఎస్టేట్ దంతా కేర్ ఆఫ్ అడ్రస్ నిలబడ్డది. గత ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ గారు దశాబ్దాల నుంచి కట్టుకున్న ఇళ్లకు రాజముద్ర వేసి పట్టా ఇస్తే నువ్వు ఈరోజు దశాబ్దాల నుంచి 2 దశాబ్దాలు 20 ఏళ్ళ నుంచి వాళ్ళు కట్టుకున్న గుడిసెను నీ బుల్డోరుతో కూల్చేస్తున్నావు. ఇది న్యాయమా? తెలంగాణ సమాజం ఎదురు తిరగదనుకుంటున్నావా? ఖమ్మంకు పోరాటం చేయడం తెలుసు, ముదిగొండను ఎట్లా ఎదుర్కొన్నారో తెలుసు. వాళ్ళే తెలంగాణ సమాజం అంతా ఊరుకునేది కాదు. ఈరోజు నువ్వు అధికారం ఉందని ఆ బుల్డోజర్లకు కూడా ఎదుర్కొని పోరాటం చేసే శక్తి అక్కడ ఉన్నది. ఈరోజు అందు గురించే కేటీఆర్ గారు పోతున్నారు పేదల పక్షాన. ఈరోజు తెలంగాణ సమాజానికి ఏ అన్యాయం జరిగినా మేము కాపలా ఉంటాము. మాకు తెలంగాణ సమాజం ప్రతిపక్ష హోదా ఇచ్చింది. బిడ్డ వాడు తప్పు చేస్తే నువ్వు కట్టబట్టి వాడిని కర్రు కలిసి వాత పెట్టవు అని చెప్పి మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చింది. ఆ ప్రతిపక్ష హోదాలోనే ఈరోజు కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ ఖమ్మం పోతున్నారు. ఆ పేదల పక్షాన మాట్లాడడం కోసం ఎందుకు చేస్తున్నావు ఇదంతా? ఎవరి కోసం చేస్తున్నావు? భూమి ఇక్కడికి వస్తే మూసి 5-6 దశాబ్దాల నుంచి ఆ వాసన పీల్చుకొని ఆడ బతుకుతున్న మా కరీమన్నను, మా రహీమన్నను, మా రాజన్నను ఎందుకు ఇల్లు కూలగొడుతున్నావు? ఎవరి కోసం కూలగొడుతున్నావు? నువ్వు చుట్టూ గండిపేట చుట్టూ నీ ఫామ్ హౌజులు లేవా? నీ తిరుపతి రెడ్డి మీ తమ్ముడి ఫామ్ హౌస్ లేదా? నీ కొండలరెడ్డి ఫామ్ హౌస్ లేదా? నీ మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్ లేదా? నీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి టీవీపీ రామచంద్ర ఆయన ఫామ్ హౌస్ లేదా? మరి అవి ఏమంటలేవా? ఎఫ్టీఎల్గా కనిపిస్తలేవా? అవి రంగనాథ్కి ఎఫ్టీఎల్గా కనిపిస్తలేవా అంటున్నా. పేదోడు 30 గదాల జాగానే కనిపిస్తుందా నీకు? ఈరోజు ఖమ్మంలో నువ్వు ఏం చేస్తున్నావు? ఎవరి మీద దాడి చేస్తున్నావు? నిన్ను పరిపాలనలో పెట్టినోని మీద దాడి చేస్తున్నావు. బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు, కేసీఆర్ గారు ఊరుకోరు. మొన్ననే చెప్పిండు కదా, ఏమని చెప్పిండు? మేము ఊరుకుంటున్నాం అనుకో, తోలు తీస్తాం బిడ్డ, తోలు తీస్తామన్నారు. ప్రజాకోట్లో ఖమ్మం ప్రజాకోట్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి శిక్ష తప్పదు. తెలంగాణ ప్రజాకోట్లో రేవంత్ రెడ్డికి శిక్ష తప్పదు. నువ్వు పోలీసులను పెట్టుకుంటావు, పెట్టుకో, ఎన్ని రోజులు పెట్టుకుంటావు? ఏదైనా ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా నీకు ఇచ్చిన 5 ఏళ్ళే. నువ్వు రాజువు కాదు, నువ్వు ఫ్యూడల్ లాగా నువ్వు పరిపాలన చేస్తున్నావు. నీకు ఏమైనా భూమి కనిపి ఎట్లా నీ అధికారాన్ని పెట్టుకోరు. ఇది తెలంగాణ సమాజం సహించదు.
నీకు శిక్ష తప్పదు. తెలంగాణ సమాజం తగిన సమయంలో ప్రజా ఈ తెలంగాణ సమాజంలో రేవంత్ రెడ్డికి శిక్ష తప్పదు. తప్పించుకుంటే కావచ్చు, ఎలక్షన్లో తొండి చేసి గెలిచే కావచ్చు, అరాచకం కేతనపల్లి కావచ్చు, తొరూరు కావచ్చు, నువ్వు జంగం కావచ్చు, నీ అహంకారంతో పోలీస్ అధికారులను పెట్టుకొని గెలుపుకుంటే కావచ్చు. కానీ ఫైనల్గా ఒక రోజు వస్తుంది, ఆ రోజు నిన్ను శిక్షిస్తారు. నువ్వు ఎక్కడి నుంచి అయితే నువ్వు జైల్లో మొదలుపెట్టిన జీవితాన్ని మళ్ళీ జైలుకే నువ్వు పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది సమంజసం కాదు. పేద ప్రజలపైన ప్రభుత్వం దాడి చేయకూడదు. పేద ప్రజలను కాపాడుకోవాలి, కన్న బిడ్డల్లాగా చూసుకోవాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వానిది. కానీ అరాచకంగా అన్యాయంగా రాత్రి కనీసం ఒక తమ్ముడు చెప్తుండు మాకు నోటీస్ లేదంటుడు, మేము ఏడబోయి ఉండాలంట. శరణార్థులకు కనుక మీరు ఇంతకుముందు చెప్పారు, శరణార్థులకు కనుక పెట్టినట్టు షెల్టర్లు పెట్టిర్రు. ఎన్ని రోజులు ఉండాలి? వర్షాలు వస్తే భూకంపాలు వస్తే షెల్టర్లు పెడతారు, అట్లా పెట్టిర్రు. వీడు ఎన్ని రోజులు ఉండాలి? ఈ భూకంపం నువ్వు ఎన్ని రోజులు సృష్టిస్తావు? ఎప్పుడు ఆపుతావు? ఎక్కడికి పోవాలి వాడు? ఎంత బాధాకరం. ఇల్లు కూలిపోతే ఎంత బాధాకరం. ఏదో రోజు నువ్వు కట్టుకున్న ఫామ్ హౌస్, నువ్వు కట్టుకున్న జూబ్లీస్ ఇళ్లకు, ఆ ఇంటికి కూడా ఆ ప్రజలు తిరుగుబాటేసి అవే బుల్డోజర్లు పట్టుకొని నీ ఇంటి మీద కూడా ఒకరోజు వస్తారు. తెలంగాణ సమాజం అటువైపుగా ముందుకు పోతుంది. ఎస్ విజయ్ గారు, మనం ఎట్లా చూడాలి? శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ఇప్పటికే వాస్తవానికి మనం చూసాం 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో పేదల్ని కడుపులో పెట్టుకొని చూసుకున్న సందర్భం, వారికి అనేక రకాల సౌకర్యాలు కల్పించిన సందర్భం కూడా మనం చూసాం. కానీ పేదలే లక్ష్యంగా మొత్తం కూల్చివేతలు కొనసాగుతున్నాయనే ఆవేదన చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఖమ్మంలో 1 కాదు 2 కాదు దాదాపు 700 కుటుంబాలకు పైగా రోడ్డున పడ్డాయనే ఒక ఆవేదన ప్రస్తుతం సమాజంలో అందరిలో కూడా వ్యక్తమవుతోంది. ఈరోజు కేటీఆర్ గారు కూడా అక్కడ బాధితులను పరామర్శించేందుకు, ఆ పరిస్థితిని ఎందుకోసం ఇంత దారుణానికి ఒడిగట్టారో ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు నేరుగా ఖమ్మం వెళ్తున్న సందర్భం. ఎట్లా చూడాలి ఖమ్మంలో జరుగుతున్న ఈ పరిణామాలు? మనం మీరు మ్యూట్ పెట్టినట్టున్నారు, ఒక్కసారి చూసుకొని మాట్లాడండి విజయ్ గారు. ఒక ఇల్లు గులగొడితే ఎంక్రోచ్మెంట్ అయిందనో, లేకుంటే రోడ్డుకు వెడల్పు అభివృద్ధికి ఆటంకం వస్తుందనో, 2 గులగొడితే వేరు. కానీ అక్కడ ఖమ్మంలో ఒక ఊరు గులగొట్టింది సార్. ఇప్పుడు ఒక ఊరే 450 కుటుంబాలు, 450 ఇండ్లంట. అంతమందిని ఇవాళ నిరాశ్రయం చేసేటువంటి ఒక కార్యక్రమం అసలు ఎందుకు చేస్తున్నారు? తర్వాత గత ప్రభుత్వము డబల్ బెడ్రూమ్ ఇండ్లని పేదలకి, వాళ్ళకి నివాసాలు లేని వాళ్ళకి ప్రభుత్వ భూమి ఎక్కడ ఉంటుందో అక్కడ చూసి వాళ్ళు కొన్ని ఇండ్లు కట్టించారు. కొన్ని ఇండ్లు ఆక్యుపై అయినాయి, కొన్ని ఇంకా ఖాళీ ఉన్నాయి, అట్లనే ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఏమన్నదంటే, ఆ ప్రభుత్వం మొత్తం ఇందిరమ్మ ఇండ్లు ఏం కట్టలేదు ఒకటి కూడా, మేము మొత్తం 3 లక్షలు 4 లక్షల ఇండ్లు కడతామన్నారు. ఆ ఇందిరమ్మ ఇండ్లు కట్టి ఎందుకు ఇస్తారంటే, వాళ్ళేదో ఒక దగ్గర మూలకు చూసుకొని ఇంత జాగా ఆపుకొని 100 గజాల్లో 200 గజాలలో ఇల్లు కట్టుకున్నారు. అక్కడ మీరు చూస్తే కొన్ని కాలనీ, కొన్ని ఏరియాలకు రోడ్లు కూడా వేసిండ్రు సార్. పవర్ కనెక్షన్ ఇచ్చిండ్రు, రోడ్లు వేసిండ్రు. అది ఒక గ్రామం అయింది, అక్కడ ఒక సమాజం ఏర్పడ్డది. వాళ్ళందరూ కలిసిమెలిసి ఒక ఊరులాగా జీవిస్తున్నారు. ఆ జీవిస్తున్న వాళ్ళ ఇళ్ల మీదకి రాత్రి పోయి మొత్తం మీ ఇల్లు కూల్చేస్తామంటే గుండెలు పగిలేలాగా వాళ్ళు ఏడుస్తుంటే ఆ ఆక్రందనలు విని ఆనందపడుతున్నారా? ఏమి షాడిజం ఇది? ఎక్కడ చూడండి మీరు, మొత్తం బుల్డోజర్ మొత్తం రాష్ట్రం అంతటా. అది అసలు ఇది ఎందుకు పెట్టుకున్నది ప్రభుత్వము? ఈ కార్యక్రమం వల్ల వాళ్ళకు ఒరిగేది ఏంది? ఇప్పుడు ఆ మూలకి ఇంకా 3 ఏళ్ళో 2 ఏళ్ళో ఈ ప్రభుత్వం ఉన్నంత కాలం ఆ ఊరు అట్లా ఉన్నదనుకోండి, ఈ రాష్ట్రానికి వచ్చే నష్టమేంది? వాళ్ళ ఊరికి అవతలెక్కడో దూరం ప్రభుత్వం భూదాన భూములలో ఆక్రమించి వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి పాపం డబ్బులు లేవు, ఏదో చిన్న రేకులు అవి అడ్డం పెట్టుకొని బతుకుతున్న జీవితాలు అవి. వాళ్ళ దగ్గరికి పోయి కూలగొట్టి ఇప్పుడు ఎందుకు? అంటే ఇప్పుడు మొన్న ఒక కవిమిత్రుడు చెప్పినట్టు, భూమి సూర్యుని చుట్టూ తిరిగితే రేవంత్ రెడ్డి భూమి చుట్టూ తిరుగుతున్నాడు అని అన్నాడు ఆయన. అందుకని ఆయన ఫుట్బాల్ ఆడతాడు చూడండి, గుండ్రగున్నది అది భూమి అనుకుని దాన్ని ఆక్రమించాలని ఉరుకుతుంటాడు అన్నట్టుగా. ఎక్కడ భూమి ఉన్నది, ఏ భూమిని ఎట్లా మనము దీన్ని లాక్కోవాలనేటట్టుగా మొత్తం ఇక భూమి మీద పడి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాల పేర్లు ఆక్రమించా. ఈ దందా, ఈ వ్యవహారము ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తుంది. అక్కడ ఎవరన్నా నిన్న ఆ బాధ తట్టుకోలేక గుండెకి చనిపోతే ఎట్లా సార్ అది? ఒక తల్లి ఆవేదన చూస్తేనైతే దుఃఖం ఆగట్లేదు.
లాస్ట్ కు అంటే ఎవరైనా చనిపోతే నేను ఒకసారి ముఖం చూసుకుంటా అన్నట్టుగా ఆ తల్లి ఒక 5 నిమిషాలు నేను కట్టుకున్న ఇల్లు నేను చూసుకుంటా అని ఏడుస్తుంటే పాపం చూడలేక పాపం ఆ హోంగార్డులు యాక్చువల్ గా వాళ్ళ డ్యూటీకి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలకు వ్యతిరేకమైన కావచ్చు, కానీ మానవత్వంగా చిన్న ఉద్యోగులు కాబట్టి ఆ మహిళలు కాబట్టి ఏమో ఆ తల్లిని ఇట్లా పట్టుకొని చేతిలో పట్టుకుపోయి ఆ ఇల్లంతా తిప్పి చూపించుకొచ్చారు. ఓకే, లాస్ట్ కు పోతూ ఒకసారి నేను కట్టుకున్న ఇల్లు నేను చూసుకుంటా అని అంటే ఎంత అది ఉంటది. మన సమాజంలో ఒక పిట్ట గూడు పెట్టింది అనుకోండి సార్ ఇంట్లో, అది ఇంట్లో అందంగా లేని మనకు అది మంచిగా అనిపించదు అని అనుకున్నా కానీ పెడితే ఏం చేస్తారంటే పిట్ట గూడు తీయకూడదు పాపం దాకుతుంది అని చెప్తారు. ఒక పిట్ట గూడు పెడితేనే తీయని సమాజంలో కట్టుకున్న ఇండ్లను పిల్లలు బోళ్లతో సహా కూలగొట్టి బుల్డోజర్తో తోసి పారేసి ఇవాళ ఇంత దారుణం చేస్తుంటే ఈ సమాజం ఎట్లా కదిలిపోతుందో ఒకసారి మీరు ఆలోచించండి. సరే, ఇవాళ నీకు అధికారము బలగాలు ఉన్నాయి కాబట్టి అణిచివేస్తావేమో కానీ ప్రజల హృదయాలలో ఈ ఆవేదన బాధ మొత్తం తెలంగాణ అంతటా వ్యక్తమవుతున్నది. అంటే ఇప్పుడు అక్కడ ప్రజలు ఏమనుకున్నారు, ఇప్పుడు ఏమంటున్నారు, మేము కాంగ్రెస్ కే ఓటు వేసినాం మమ్మల్ని కూల కొడుతుందా అనుకుంటున్నారు. ఈ మధు పార్క్ వాళ్ళు మేము భద్రజీవులము, మేము బాగానే ఉన్నాము, మేము రిటైర్డ్ అయినాము, మా పైసలతోటి మేము చట్టం అనుమతించిన పద్ధతిలో ఇల్లు కట్టుకుని ఉన్నాం, మాకేందని అనుకున్నారు. కానీ వాళ్ళ మీదకి బుల్డోజర్ వచ్చింది కాబట్టి రేపు ఇంకెవరి మీదకైనా బుల్డోజర్ వస్తుంది. అంటే పరిపాలించేవాడు అభివృద్ధి సంక్షేమము ప్రజల యొక్క బతుకులను బాగు చేయడం మొత్తము వీటి మీద జరుగుతున్నప్పుడు ఇట్లాంటి నాయకత్వం రాజకీయాలలో అధికారంలోకి వచ్చినప్పుడు జరిగే పరిణామాలన్నీ ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఖమ్మం ప్రజలకు జరుగుతున్నదో మధు పార్క్ వాళ్ళకు జరుగుతుందో మూసి ప్రజలకు జరుగుతున్నదో కాదు, ఇది రేపు ఎవరికైనా జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ చాలా అలర్ట్ గా ఉండాలి. ఇట్లాంటి దుశ్చర్యలను చాలా తీవ్రంగా వ్యతిరేకించి ఖండించి ఆ ప్రజల కోసం అండగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది. కేటీఆర్ గారు ఒకరే ఇప్పటికీ నిర్ణయించుకొని పేరు, మిగతా పార్టీలందరూ కూడా వెళ్ళాలి. అక్కడ ప్రజలకు మళ్ళా పునర్నిర్మాణించి ఇచ్చేదాకా పోరాటాలు కొనసాగించాల్సిన అవసరం ఉంటది. ఈ పార్టీ నిర్ణయం తీసుకున్నందుకు కేటీఆర్ గారు వెంటనే ఇవాళ నిర్ణయం తీసుకొని వెళ్తున్నందుకైతే వారిని తప్పకుండా ఇవాళ ప్రజల పక్షాన నిలబడుతున్న ఒక ప్రతిపక్షంగా వారిని అభినందిస్తున్నాం. మనం చూస్తా ఉన్నాం ఇవాళ కేటీఆర్ గారు ఖమ్మం వెళ్ళబోతున్నారు. ఖమ్మంలో బాధితులను పరామర్శించబోతున్న అంశాన్ని కూడా మనం చూస్తున్నాం. ఈ క్రమంలోనే ఇలాంటి సంఘటనలు ఖండించకపోతే వాటిపై స్పందించకపోతే ప్రభుత్వం ఈరోజు ఖమ్మంలో చేస్తోంది. రేపు ఏ ఇంటినైనా కూడా ఎక్కడ భూమి కనిపించినా, విలువైన భూమి కనిపించినా కూడా ఇదే రకమైన పరిణామం చోటు చేసుకునే ప్రమాదం పొంచి ఉందని విజయ్ గారు హెచ్చరిస్తున్న అంశాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. శ్రీనివాస్ గారు, మనం చూస్తున్నాం ఓవైపు ఖమ్మం, మరోవైపు మూసి పరివాహక ప్రాంతంలోని ప్రజలు కూడా కంటి మీద కొనుక్కు లేకుండా పడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మూసి బఫర్ జోన్కు సంబంధించిన వ్యవహారం రోజుకు ఒక కొత్త నంబర్ తెరపైకి వస్తుందనే ఆందోళన కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎట్లా చూడాలి? మూసి రివర్ బెడ్లో ఇప్పటికే అనేక చోట్ల కూడా కూల్చివేతలకు రంగం సిద్ధమవుతుందనే ఆందోళన నేపథ్యంలో పరిణామాలను ఎట్లా అర్థం చేసుకోవాలి? ఈరోజు కేసీఆర్ గారేమో తెలంగాణ తెచ్చుకున్న తర్వాత పేదోళ్ళకి ఇంతకుముందు చెప్పినట్టు పట్టాలు ఇచ్చి డబల్ బెడ్రూమ్ అంటే మంచిగా బతకాలి, గౌరవంగా బతకాలి, ఆత్మ గౌరవంతో బతకాలి అని గ్రామాల నుంచి రాష్ట్ర స్థాయి హైదరాబాద్ వరకు డబల్ బెడ్రూమ్లు కట్టిస్తే వీళ్ళు ఇందిరమ్మ ఇల్లు గతంలో ఒక అగ్గిపెట్టెలాగా ఉండేది, ఆ అగ్గిపెట్టెలో ఎట్లా జీవనం గడుపుతారు అని ఒక గొప్ప ఆలోచనతోని మానవతా కోణంతో తెలంగాణ కుటుంబం అంటే నా కుటుంబం కదా అని డబల్ బెడ్రూమ్ కట్టించి పేదలకు పంచిండ్రు. ఈరోజు ఈయన వచ్చి ఏం చేస్తున్నాడు, ఆ 20 గజాలు 30 గజాలు వేసుకున్న మూసి ఒక్కరోజు కాదండి, అది ఏదో రాత్రి వేసుకోలే, దశాబ్దాల నుంచి మూసి పక్కన వాళ్ళు కట్టుకున్న జాగాలు పేదల ఇళ్ళు అవి. ఈరోజు వాళ్ళను నువ్వు వాళ్ళకు ఒక కమిట్మెంట్ లేకుండా, వాళ్ళతో మాట్లాడకుండా, వాళ్ళతో చర్చించకుండా వాళ్ళను నువ్వు పొమ్మంటే ఎక్కడికి పోతారు? ఏడికి పోవాలి? వాళ్ళు ఇక్కడ ఈ దేశ పౌరులు కదా, ఈ రాష్ట్ర పౌరులు కదా, నీకు ఓట్లు వేసిండ్రు కదా, నీకు ట్యాక్స్ కడుతున్నారు కదా, సో వాళ్ళని ఎట్లా తరలిస్తావు? ఒకటి, నువ్వు తీసేస్తున్నావు, నువ్వు ఎక్కడికి పంపిస్తున్నావు, ఇక్కడ ఇల్లు కట్టినావు అంటే ఇల్లు లేవు. రెండో విషయం ఏంటంటే వట్టిగానే రాత్రి పొమ్మంటే పోలేరు. ఎందుకంటే వాళ్ళందరూ చిన్న వ్యాపారులు అండి, పంపచారులు అతికించుకునే వాళ్ళు, పండ్లు అమ్మే వాళ్ళు, కూరగాయలు అమ్మే వాళ్ళు, ఇళ్లలో పనిచేసే వాళ్ళు. ఇప్పుడు అంబర్పేటలో న్యూ కృష్ణ నగర్ అని ఉంది, దాదాపు కొన్ని 100 ఇళ్ళు ఆడ వేసుకున్నారు. ఇప్పుడు కాదు, దాదాపు 3 దశాబ్దాలు రెడ్ బోర్డు వేసిపోతే ఎట్లా? అదే విధంగా మధు పార్క్ ఉంది, మధు పార్క్ లో నువ్వు చేసినావు కదా, నువ్వు రిజిస్ట్రేషన్ చేసి, నువ్వు పర్మిషన్ ఇచ్చి, నువ్వు ట్యాక్సీలు వసూలు చేసి ఈ రోజు నా ఇల్లు కూలుస్తానంటే ఎట్లా? నేనేమంటున్నా అంటే
భూమి కోసమే నువ్వు పోరాటం నువ్వు ప్రజలను హింసిస్తే Okay. ఏదో రోజు ఆ భూమి కప్పుకొని నువ్వు పట్టుకోవాల్సిన రోజు వస్తుంది. ఏ వ్యక్తి అయినా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏ భూమి కోసం తల్లాడుతుండో ఆ భూమి ఒక రోజు రేవంత్ రెడ్డిని కప్పుతుంది. అది మర్చిపోతు రేవంత్ రెడ్డి. అంటే నువ్వు బొందలగడ్డ పోయి బొందలగడ్డ పోయి నువ్వు బొందల వండుకుంటావు అనేది స్పష్టంగా చెప్తున్నాము. కాబట్టి ఇప్పటికైనా పేదోళ్ళను వదిలిపెట్టండి, పేదోళ్ళను కాపాడండి, పేదోళ్ళ వైపు నిలబడండి. రైట్. విజయ్ గారు క్లుప్తంగా ఏం చెప్తారు ఈ విషయం మీద? మనం చూస్తున్నాం ఖమ్మం అయిపోయింది, ఇప్పుడు హైదరాబాద్కు సంబంధించిన వ్యవహారంలో కూడా మూసీ బఫర్ జోన్లో కూడా ప్రజలకు రోజు రోజు కూడా ఆందోళన తీవ్రమవుతున్న పరిస్థితి. ఎవరో వచ్చి పర్యాటకులు ఆనందపడాలని మన హైదరాబాద్ గడ్డ మీద బతుకుతున్న ప్రజల ఇళ్లను విధ్వంసం చేసి అన్ని వేల ఎకరాలను ఆక్యుపై చేసి వాళ్ళ మొత్తం ప్రజలు కట్టిన ట్యాక్సెస్ అన్ని దానికి లక్షల కోట్ల రూపాయలతో ఆ ప్రాజెక్టు కట్టమని ఎవరు చెప్పిరండి? అధికారంలోకి వస్తే ఈ కళ్ళు మోసుకుపోతాయా? అసలు వీళ్ళు ఎట్లా ప్రవర్తిస్తారు ఏంటిది? అసలు ఒకసారి మనం ఆలోచిస్తే ఇంత దుర్మార్గంగా ఎట్లా మారిపోతారు అనేది కనీసం ఇంత కూడా ఇంగితం కూడా మర్చిపోయి ప్రవర్తిస్తుంటారు. రెండోది ఇంకోటి ఏంటంటే మూసీ చేయాలని గత ప్రభుత్వం కూడా ప్రతిపాదన అసలు ఈ ప్రతిపాదన తీసుకొచ్చిందే బీఆర్ఎస్ పార్టీ 2016లో. దాన్ని ప్రక్షాళన చేసి దాన్ని శుభ్రం చేసి దాన్ని కొద్దిగా బ్యూటిఫికేషన్ చేయాలనేది చేసిండ్రు. అప్పుడు బఫర్ జోన్ అనేది కేటాయించినంత ఉంటుందా? ఆనాడు కేటాయించిన మార్పుల వరకు పర్మిషన్లు తీసుకొని గవర్నమెంట్ ఇచ్చిన పర్మిషన్లోకి ఇల్లు కట్టుకుంటే ఇప్పుడు నువ్వు కొత్తగా వచ్చి బఫర్ జోన్ నేను మార్చేస్తా అన్నారు అనుకోండి. ఇప్పుడు 10 మీటర్ల బఫర్ జోన్ 30 అయింది, 30 మీటర్ల బఫర్ జోన్ 50 చేస్తున్నారు. అంటే రేపు నీకు ఎంత భూమి కావాలంటే అంత బఫర్ జోన్ నువ్వు చేంజ్ చేసుకుంటూ పోతే మరి అప్పటిదాకా పర్మిషన్ ఇచ్చి కట్టుకున్న వాళ్ళు మరి మాకు అప్పుడే చెప్పుంటే వాళ్ళు 50 మీటర్ల అవతలనే పర్మిషన్ తీసుకొని కట్టుకుంటారు కదా. ఒక ప్రభుత్వం అట్లా అనుమతించి ఇంకో ప్రభుత్వం వచ్చి కూల్ చేసి నేను ఇవాళ ఇది ఆలోచించిన అంటే తుగ్గులకు అనేటోడు దేనికి పనికిరాడు సార్. ఇక మనం మొదట ఇట్లా తెల్లారి వరకు ఇష్టమున్న ఆలోచన వచ్చి జీవితాలు ఛిద్రమైతాయి. తెలంగాణను ఇంత దుర్మార్గంగా చేసుకువచ్చి అల్లకల్లోలమైన వాతావరణాన్ని వెంటనే ఆపి ఏదైతే ప్రజలకు హామీలు అమలు చేస్తామని చెప్పారో వాటి మీద దృష్టి పెట్టి ఎంతో కొంత అవి చేయడము ఇది రాష్ట్రానికి మంచిది అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మనం చూస్తా ఉన్నాం రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను గాలికి వదిలేసి మూసీ వంటి కార్యక్రమాలు చేపట్టి ప్రజల జీవితాల్లో ఈ రకంగా చీకట్లు నింపడం అత్యంత దారుణం అని చెప్పేసి విజయ్ గారు అలాగే శ్రీనివాస్ గారు కూడా మండిపడుతున్న అంశం మనం చూస్తూ ఉన్నాం. ప్రతినిత్యం కూడా ఏదో ఒక కొత్త బఫర్ జోన్ అని చెప్పేసి ఆ రివర్ బెడ్కు సంబంధించిన విస్తీర్ణాన్ని పెంచి ప్రజల జీవితాల్ని బుగ్గిపాలు చేసే మొత్తం వ్యవహారం నడుస్తుంది. తప్పకుండా తెలంగాణ సమాజం కావచ్చు, హైదరాబాద్ ప్రజలు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించారనే విషయాన్ని కూడా కుండబద్దలు కొట్టి చెప్తున్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్ గారు అలాగే శ్రీనివాస్ గారు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.